క్రీస్తునందు మికిలి ప్రియమైన నా సోదరి సోదరులారా, మరొకసారి జీవస్థనం తపస్సుగాల ధ్యానంలోనికి స్వాగతం. నడేసు ప్రభు లూకాసు వార్త 17వ అధ్యాయం ప్రారంభ భాగం ద్వారా 3 విషయాలు మనకు నేర్పిస్తున్నారు. మొట్టమొదటిగా యేసు ప్రభు అంటున్నారు, మీరు పాపం చేయవద్దు. ఇతరులకు పాపం చేయడానికి దుష్ప్రేరేపణ కూడా ఇవ్వకూడదు. నీ వలన ఇతరులు పాపం చేస్తే దానికి శిక్ష ఉంటుంది. దానికి పరిహారం కూడా నీవు చేయాల్సి వస్తది. కాబట్టి జాగ్రత్త వహింపుడు అని యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు. రెండవ విషయం, ఇది యేసు ప్రభు బోధిస్తున్నారు. నీ సహోదరుడు కానీ, నీ మిత్రుడు కానీ నీకు వ్యతిరేకముగా పాపం చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చి, అయ్యో నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు నీవు ఆ వ్యక్తిని క్షమించాలి. ఎటువంటి షరతు లేకుండా క్షమించాలి. మరి ఎన్నిసార్లు నేను ఇలాగనే క్షమించాలని అడిగితే యేసు ప్రభు అంటారు, దానికి లెక్క ఉండదు. దానికి లెక్క ఉండదు. 7, 70 సార్లు కానీ అంటే అనంతముగా లెక్క లేకుండా నీవు క్షమించాలి. ఎందుకంటే నిన్ను సృష్టించిన ఆ తండ్రి కరుణామయుడు కాబట్టి ఆయన లెక్క లేకుండా నీ పాపాలను క్షమిస్తున్నాడు కనుక నీవు కూడా ఇతరులకు అలాగనే క్షమించాలని యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు. ఈ ప్రబోధనములు ఆలకించిన తర్వాత అపొస్తలుడు యేసు ప్రభుకి శిష్యులు చెప్తున్నారు, ఈ ప్రబోధనముల మేరకు జీవించడం అసాధ్యమైన కార్యం కాబట్టి దానికి తగ్గిన విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నారు. యేసు ప్రభు అంటున్నారు, నీ నాలో విశ్వాసం ఉంచి జీవిస్తే నీకు ఇది సాధ్యమవుతుంది అని కూడా సాధ్యమవుతుంది. నీకు అసాధ్యమైనది ఏమి కూడా ఉండదు. కానీ నాలో నీ విశ్వాసం ఉంచు. ప్రియ సోదరి సోదరులారా, ఈ 3 విషయాలను మనం ధ్యానించి జీవిద్దాం. దేవుడు మనల్ని ధారాళముగా దీవించును గాక.